ఆధ్యాత్మికత అనేది ఒక సముద్రం లాంటిది. మన ఆర్ష ధర్మం, మన భారతీయ సంస్కృతి, వీటి గురించిన విజ్ఞానం ఒక సముద్రం లాంటిది. కానీ దాన్ని చాలా సరళంగా చెప్పాలంటే మనం ప్రతి మంత్రం ముందు, శ్లోకం ముందు ఓం అని అంటాం. ఆ అకార ఉకార మకారాల ఓంకారం ఏమీ కాదు, భగవంతుడి పేరే ఓంకారం. ఓం అంటే దేవుణ్ణి పిలుస్తున్నట్టు అన్నమాట. ఆ ఏకైక భగవానుడు ఓం అన్న పేరుతో ఉన్నాడు. తర్వాత వచ్చిన మనం అనుకుంటున్న విష్ణువు, శివుడు, బ్రహ్మ, నారాయణుడు, రాముడు, కృష్ణుడు ఇవన్నీ కూడా ఆ ఏకైక భగవానుడి స్వరూప స్వభావ గుణగణాలు. అంటే ఇతను మంచోడు అని చెప్పడానికి ఒక పేరుతో చెప్తాం, ఇతను శక్తివంతుడు అని చెప్పడానికి ఒక పేరుతో చెప్తాం. అలాగే విశ్వం అంతటా అణువులోను వ్యాపించి ఉన్నాడు విష్ణువు. ఇలా ప్రతి పేరుకి రాముడు అని ఉందంటే రాముడు అంటే ఆనందింపజేసేవాడు అని అర్థం. కృష్ణ అంటే నలుపు అని అర్థం. అంటే అంత ఏదైనా దూరంగా ఉన్నది, మన స్పేస్, మన అంతరిక్షం మనకు నల్లగా కనపడుతుంది. అంతటి వైశాల్యం ఉన్నవాడు కాబట్టి కృష్ణుడయ్యాడు. తప్పితే వేరే వేరే వ్యక్తులు కాదు, వేరే వేరే పాత్రలు కాదు. ఏకైక భగవానుడు ఓం అన్న పేరుతో ఉన్న భగవానుడి అనేక స్వరూప స్వభావ గుణగణాలే ఈ పేర్లుగా, ఈ పాత్రలుగా మనం చూస్తున్నాం. ఆ ఓం అన్న పేరుతో ఉన్న భగవాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, అతని మీద ఏకాగ్రత కుదిర్చినప్పుడు, మనసు లగ్నం చేసినప్పుడు, ఆ తపస్సు చేసే వ్యక్తి యొక్క కర్మను అనుసరించి ఆ వాణి ఒక శ్లోకంగా, ఒక మంత్రంగా వినిపిస్తుంది. ఆ మంత్రాన్ని విన్న ఋషిని ద్రష్ట అంటారు. ఆ ద్రష్ట మనకి లోకానికి ఒక మంత్రాన్ని అందిస్తాడు. అది ఒక్కొక్క వేద మంత్రంగా వచ్చి అలా వేదవాన్మయం వచ్చింది. వేదం అనే సాహిత్యం ఒకరు రచించింది కాదు, దేవుడు నేరుగా ఆ ఋషికి చెప్తే ఎంతమంది ఋషులు ఎన్ని మంత్రాలను దర్శించారో అవన్నీ లోకానికి వినిపించారు. అవి వేదంగా మనం చదువుతాం. అయితే ఆ వేదంలో ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అని నిష్కర్షగా, నిర్మోహమాటంగా ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి అది అందరూ అర్థం చేసుకోలేరు. కానీ ఆ వేదాల్లో చెప్పింది పాటించి నిజమైన ధర్మ మార్గాన్ని నిరూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు రాముడు లాంటి మహానుభావుల జీవితాలు కనిపించి ఆ జీవిత చరిత్రల్ని ఇతిహాసాలుగా మనకు అందించారు. ఇతి హ అసం, ఇది అలాగే జరిగింది అని దాని అర్థం. వారి చరిత్రలు కూడా కాస్త అర్థం చేసుకోవడానికి అతి సామాన్యులకి కష్టంగా ఉండడంతో ఆ మంచిని కొన్ని ఉపమానాలు కల్పించి పురాణాలుగా, 18 పురాణాలుగా అందించారు. ఇలా మన సాహిత్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది. కానీ ఇదంతా కూడా ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి, ఒకటే నిజం, విభుతులు గొప్పవారు దాన్ని అనేక రకాలుగా చెప్తారు అన్నట్టుగా ఒకే దేవుడి, ఓం అన్న పేరుతో ఉన్న ఒకే దేవుడి సందేశాన్ని మనం తరతరాలకి అందిస్తున్నాం. ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఎప్పుడైతే ఇతిహాసం ఇది ఇలాగే జరిగింది అన్నారో, మనకి రామాయణం రాసిన వాల్మీకి ఏం రాశాడో, భారతం రాసిన వ్యాసుడు ఏం రాశాడో అదే మన పిల్లలకి అందించాలి. కానీ మనకు అందంగా ఉన్నది, చూసుకోవడానికి అద్భుతంగా ఉందని చెప్పి మనం ఏది పడితే అది అందించకూడదు. నేను అద్భుతంగా పిల్లలు చేశారు, అందులో సందేహం లేదు. అంత ఓపికగా వారు చెప్పిన మాటల్ని గుర్తు పెట్టుకుని అభినయిస్తూ ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది మామూలు విషయం కాదు. అందుకు ఆ కృషికి మీ మొత్తం బృందానికి నేను అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అదే సమయంలో అది వాల్మీకి రామాయణాన్నే చూపించాలి అన్న బాధ్యతను మాత్రం గుర్తెరిగి తర్వాత సంవత్సరాల్లో మనం ప్రదర్శించే ఇతిహాసాలను అలా చేయాలన్న మనవిని కూడా మీ ముందు ఉంచుతున్నాను. వరుసగా మనం రామాయణం, నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, వరుసగా రామాయణం చూసుకుంటే పాయసం తాగితే పుట్టేలేదు. పాయసం ఒక ఔషధం లాగానే తీసుకున్నారు. పాయసం తాగిన తర్వాత 3 నెలలకు గర్భవతులు అయ్యారు. ఆ తర్వాత 9 నెలలకి, అంటే పాయసం తాగిన 11 నెలలకి ఇంచుమించుగా కాన్పు జరిగిందనమాట. అది చాలా వైద్య శాస్త్రానికి అనుగుణంగానే జరిగింది. ఆ తర్వాత రాయిని తాకితే అహల్య అవ్వలేదు, ఆ కథ వేరు. అహల్యని కనిపించకుండా ఇక్కడే తపస్సు చేసుకొని గౌతముడు శపిస్తే
ఆమె కూర్చున్న చోట పుట్టలు, ఆ పుట్టల మీద తీగలు ఇవన్నీ పట్టేసి ఆవిడ చుట్టూ ఉండడం వల్ల ఆవిడ కనిపించలేదు. రాముడు వచ్చేటప్పటికి ఆహ్, ఆ దివ్యమంగళ ప్రకంపనలు తన వైపొచ్చి, అవును ఒక పుణ్యమూర్తి వచ్చాడని చెప్పి ఆ పుట్టల నుంచి చీల్చుకుని ఆమె లేచింది. అలాగే లక్ష్మణుడు గీత గీయలేదు. "నువ్వు ఇక్కడే ఉండు, నేనొచ్చేదాకా" అన్నాడు తప్పితే లక్ష్మణుడు ఒక గీత గీయలేదు. తర్వాతేమో శబరొచ్చి ఎంగిల్ చేసి రాముడికి పళ్ళు ఇవ్వలేదు. శబరి కొన్ని పళ్ళు టేస్ట్ చూసి ఈ జాతి పళ్ళు బాగున్నాయి అంటే మన ఖర్జూరాల్లాగా డ్రై ఫ్రూట్స్ అనమాట, ప్రిజర్వ్ చేసి ఉంచింది. ఈ ఈ ఈ కొమ్మ పళ్ళు బాగున్నట్టు ఉన్నాయని చెప్పి తను రుచి చూసిన కొమ్మ పళ్ళు కోసి పక్కనుంచి రాముడికి అందించిన తప్పితే ఎంగిలి పళ్ళు ఇవ్వలేదు. అలాగే ఏదో రాళ్ళు ఇసిరితే వారధి పైన తేలడం, ఆ తేలడం వల్ల తేలిన రాళ్ళ మీద నడవడం ఇలాంటివి చూపెడతా ఉంటారు మన సినిమాలు. అలా జరగలేదు. అది పక్కా సివిల్ ఇంజనీర్ ఎలా నిర్మిస్తాడో అలాగే ఆ వారధిని నిర్మించారు. సముద్రం నేను నీకు దారి ఇవ్వలేను కానీ ఎత్తు పల్లం చేయగలను. నువ్వు ఎక్కడైతే వారధి కడదాం అనుకుంటున్నావో అక్కడ మోకాళ్ళ లోతు అదే మనిషి నడవగలిగేంత లోతు వరకు మేట వేసి అక్కడి నుంచి మానవ ప్రయత్నంతో వారధి కట్టుకోవాల్సిన బాధ్యత నీదంటే దాన్ని పునాదిగా చేసుకుని నలుడు నీలుడు ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రక్రియలన్నీ ఉపయోగించి ఆ వారధిని నిర్మించడం జరిగింది. అలాగే ఒక ఉడతను తీసుకుని 3 వేళ్ళు రాముడు ఇలాగ మీటితే ఆ వేళ్ళు వచ్చినాయి అని చెప్పి ఒక పిట్ట కథ మనకు చెప్తూ ఉంటారు. అసలు రాముడు వారధి మీద నడవడమే జరగలేదు. రాజు అన్నవాడు నేల మీద నడవకూడదన్న సూత్రాన్ని అనుసరించి రథం లేదు కాబట్టి మన యుద్ధం లో బడ్జెట్ కాబట్టి నేనే నీకు రథం అని చెప్పి ఆంజనేయ స్వామి రాముడిని భుజాల మీద మోసుకు వెళ్ళాడు. లక్ష్మణుడిని అంగదుడు మోసుకు వెళ్ళాడు. ఇలా రకరకాలు. ఇక కడుపులో ఏదో భాండాగారం ఉంది, దాన్ని కొడితేనే కానీ రావణాసురుడు చావడు అంటే రాముడు ధర్మం తప్పాడు అని చెప్పి ఒక కథ మనకి సినిమాల్లో చూపెడతా ఉంటారు. అదేమి కాదు, రావణాసురుడు మనిషి వల్లే చావాలి అనేది, అంటే మనుషులు తప్ప ఇంకెవరితోనూ నాకు మరణం ఉండకూడదని బ్రహ్మదేవుడి దగ్గర వరం కోరుకుంటాడు. కాబట్టి ఎవరు బ్రహ్మాస్త్రం ప్రయోగించినా పనవదు. రాముడు మనిషిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కాబట్టి రావణాసురుడిని సంహరించగలిగాడు. ఇలా ఆ తర్వాత ఉత్తర రామాయణంలో లవకుశులకి రాముడికి యుద్ధం అయినట్టు ఏకంగా పెద్ద సినిమా, అద్భుతమైన పాటలు మనం చూస్తూ ఉన్నాం. అది కూడా నిజం కాదు. కేవలం లవకుశులు రాముడు యజ్ఞం చేసిన ప్రదేశానికి వచ్చి రామాయణాన్ని గానం చేశారు తప్పితే రాముడితో యుద్ధం చేయలేదు. ఇలా వరుసగా ఎన్ని చూసుకున్నా కూడా ఈ కల్పనలన్నీ మనం మన పిల్లలకి అందించడం ద్వారా మనం మన ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామే కానీ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళము. మీరు చూపించిన ఆ సృజనాత్మకతకి ఈ సత్యాల్ని కూడా జోడిస్తే మీ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు మనవి చేసుకుంటున్నాను.